పేరు ఆయన ఒక్కడే అని గ్రహిస్తామన్నమాట. మరి ఎంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఎంత విధేయులై జీవించాలి. మరి మనం కూడా ఈ లోకంలో ఎందుకు జన్మించాం, దేవుని చిత్తం ఏంటి, మరి దేవుని చిత్త ప్రకారం ఎలా నడవాలని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఎలాగంటే 139 కీర్తన 15 వచనం, పిండమునై ఉండగానే నీ దినములన్నీ లెక్కించానన్నాడు. మరి మనం జీవితకాలం అంతా కూడా ఎలా ఉండేదని ప్రతిదీ కూడా దేవుడు మనకు ముందే రాసి పెట్టాడు. మరి మనం పుట్టించిన దేవుడు, మన గ్రంథంలో రాసిపెట్టిన దేవుడు, మరి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే దేవుడు మనకి మార్గాన్ని చూపుతాడు. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి క్రిస్మస్ సందేశం, క్రీస్తు పుట్టుక వల్ల మనకి రక్షణ వచ్చిందనమాట. ఆయన పుట్టినందువల్ల మనకు సంతోషం కలిగింది, పాప క్షమాపణ కలిగింది. ఆయన మనకి రక్షణ మార్గాన్ని చూపించాడు, పరలోకంలో తండ్రితో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అయ్యే అధికారం మనకు అనుగ్రహించాడు యేసయ్య. మరి ఇంకా రక్షణ పొందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా మరి గ్రహించి, నేను ఈ లోకంలో పుట్టుకతోనే పాపినని గ్రహించి పశ్చాత్తాపడి, సృష్టికర్త అయిన దేవుడు నా కోసం ఈ లోకానికి రిక్తునిగా మరి శరీరాకారంలో మరి దేవుని కుమారుడు అయ్యుండి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడని గుర్తించి పాప క్షమాపణ దేవుని సన్నిధిలో అడిగి మరి ఆయన్ని వెంబడించే వారిగా ఉంటే మన పేరు జీవగ్రంథంలో రాస్తాడన్నాడు దేవుడు. జీవగ్రంథంలో రాయబడినప్పుడు ఆయన తీర్పు అంత్యకాలంలో ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వారు శిక్ష నుండి తప్పించబడి, నరకం నుండి తప్పించబడి పరలోకంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో తెలియపరచబడింది. మరి ఇది లేఖనాలు మనకు ముందుగా ఎందుకు తెలియపరచబడిందంటే మరి వాటిని 2 మార్గాలు మనకు చూపించాడు. నరకానికి వెళ్ళే మార్గం, ఇష్టానుసారంగా జీవించి దేవుని వెంబడించిన వారు నరకానికి వెళ్తారు. మరి అట్టి నరకానికి వెళ్లకుండా ఉండడానికి మరి ఆయన ఒక మార్గాన్ని బోధించాడు. నేనే మార్గము, తండ్రి వద్దకు ఎవరైనా రావాలని నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆయన ఒక్కడే సత్యవంతుడు, ఆయనే మార్గమై ఉన్నాడు. తండ్రి దగ్గర పరలోకంలో వెళ్ళాలంటే ఆయన మార్గంలో అనుసరించి నడుచుకున్నప్పుడే, ఆయన సత్యాన్ని అనుసరించి నడిచినప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. భూమి మీద శాంతి, సమాధానం కలిగి ఉంటాం. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యం, జీవం అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. మరి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టని తెలియపరిచాడు. నేను చేయు క్రియలు నావి కావు, నా తండ్రి నాకు అనుగ్రహించిన వాటినే, నేను చూసిన వాటినే మీకు తెలియపరుస్తున్నానని చెప్పారన్నమాట. ఆయన నా అంతటికి నేనేది బోధించట్లేదు, నా తండ్రి నాకు బోధించినవే మీకు బోధిస్తున్నాను, ఏది దాచుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే మన మేలు కొరకు మేలైన దాన్ని మనకు అనుగ్రహించాడు. మరి యేసయ్య మరి ఇంత గొప్ప త్యాగం చేసిన మరి తన ప్రజలు రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. తన పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టింది. యేసుక్రీస్తు మరి కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టి. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఇంతకుముందు దేవుడు పాపం వల్ల అతిక్రమించబడినందువల్ల మనం దేవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో ఆయన ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మనకు తోడయిండి నడిపిస్తాడు, మనకు తోడుగా ఉన్నాడని అర్థం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే దేవుడు మనకు తోడయిండి ఈ భూమి మీద సంచరించిన కాలంలో మరి ఆయన మనకు సహాయం చేస్తూ మన దినాలు సంపూర్తి చేసుకుని పరలోకానికి తీసుకెళ్ళే యేసు ప్రభు. ఆయన లేకుండా మనం ఏది పొందుకోలేదు. ఆయనే మనల్ని నడిపించేది, మనకు కలిగిందంతా ఆయన ఇచ్చింది. దేవునికి స్తుతి చెల్లిస్తూ దేవుని ఆరాధించి కనపరిచేవారుగా మనం ఉండాలి. ఎన్నో సూచనలు లోకాసు వార్త 2:14 పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు, ఇదే మీకు ఆనవాలు, ఆ శిశువే యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ యెషయా గ్రంథంలో మరి ప్రవక్తల ద్వారా తెలియపరచబడినవి, అన్నీ ఆనవాళ్ళు నెరవేర్చబడినవి అన్నమాట. మరి ఇంత మరి నెరవేర్చబడిన స్థితిలో ఇన్ని మనకు సూచనలు మనకు తెలియపరుస్తున్నప్పుడు ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడైనా నమ్మి రక్షించబడిన బాప్తిసం తీసుకుని ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు, పాపం విషయంలో చచ్చిన వారి నీతి విషయంలో జీవించినప్పుడు మనం పరలోకంలో నిత్యం ఉంటాం.
మనం రక్షించి ఆయన నమ్ముకున్నందువల్ల మనకి ఏం మేలు కలుగుతుంది అంటే, మన పాపములను తొలగింపచేసి విమోచించి నరకం నుండి తప్పించింది యేసు ప్రభు ఒక్కరే. ఆయన ఒక్కడే దేవాది దేవుడు, ప్రభుల ప్రభు, రాజాది రాజు, భూపతులకే అధిపతి అయిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన ఏకైక దేవుడు, స్వతహాగా ఉన్న దేవుడు మన కోసం వచ్చి మనకి ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ అనుగ్రహించాడు కనుక మరి ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో మరి దేవునికి మహిమ కలుగుద్ది అనమాట. మనం మహిమపరిచేవారు మనం ఉండాలి. ఇక్కడేమో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోక సువార్త 2వ అధ్యాయం 11-14 చదువుతున్నాం. వాక్యం ధ్యానించుకున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండు పెట్టబడి ఉండుట మీరు చూచెదరు. వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండ్రు. మొట్టమొదటిగా పరలోకం నుండి మధ్యాకాశంలోకి వచ్చి పాట పాడిన దేవుని దూతలు ఎవరి నిమిత్తం పాడారు? యేసుక్రీస్తు జన్మించినందువల్ల. మరి ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో పరలోకంలో దేవునికి మహిమ కలుగుద్దాం. మనం ఆయన మహిమపరిచేవారిగా ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే దేవునికి మహిమ కలుగుద్ది. నా ఇష్టానుసారం నేను ఉంటాను అని మన సొంత ఆలోచన బట్టి జీవిస్తే దేవునికి మరి బాధ కలిగించే వారిగా మనం ఉన్నామని ఇక్కడ తెలియపరచబడుతుంది. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం భూమి మీద సమాధానం కలుగుద్ది, పరలోకంలో దేవునికి మహిమ కలుగుద్ది. సమాధాన పరచువారు ధన్యులు దేవుని కుమారులు అనబడతారు. మరి ఆయన కుమారులు కుమార్తెలుగా మనం చేసినాడు. ఎందరైతే ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై పరిశుద్ధాత్మ ప్రభువు యెహోవాత్మే పరిశుద్ధాత్మ. మరి యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు మనతోనే ఉండి యేసుక్రీస్తు మనతో ఉండి నడిపించుచున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మనం జీవిస్తున్నాము, చెల్లిస్తున్నాము, మనం బ్రతుకుతున్నాం ఆయన మాట వల్ల. అందుకని దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మనం ఉండటానికి ఇంత గొప్ప క్రిస్మస్ సంతోష ఆనందం యోసేపు మరియల ద్వారా యోధా గోత్రంలో నుండి మరి లోక నీతిమంతులైన యోసేపు మరియల ద్వారా జన్మించి లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మనకు విమోచన దయచేశారు. ఇంకా మరి మనం దేవుని మహింపరుస్తూ దేవుని సువార్త ఇంత గొప్ప సువార్త ఇతరులకు ప్రకటించేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మా గండ పరిశుద్ధుల సర్వశక్తిమంతుడైన యేసయ్యా నీకే వందనాలు ప్రభా. గత 11 నెలలు కాచి కాపాడి డిసెంబర్ మాసంలో తండ్రి ప్రభా నీ కృప చూపి ఇంతవరకు కాచి కాపాడి నడిపించిన దేవా వందనాలు. క్రిస్మస్ ఆనందంతో మమ్మల్ని నింపిన దేవా, క్రీస్తు మా హృదయాల్లో జన్మించినందువల్ల మాకు గొప్ప సమాధానము, నెమ్మది, ఆనందాన్ని మాకు ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ఇంకా ప్రభా ఎరగని బిడ్డలు ఉంటుండగా వారికి కూడా రక్షణ దయచి కుటుంబస్తులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు, మా దేశం, మా రాష్ట్రం, మా పట్టణం నాయన ఇరుగు రక్షణ లేని బిడ్డలు రక్షణ దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మీరు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయాన్ని సన్నిధి కాపుదల భద్రత నుంచి మిమ్మల్ని నడిపించమని ప్రభా మీరే ఘనత మహిమా ప్రభావం పొందుకొనమని మా ప్రభుని రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.